హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ ఉడత పిల్లలు ఎలా నాతో ఆడుకుంటున్నాయో చూద్దాం. ఫస్ట్ నేను స్కూల్కి వెళ్ళి రాగానే మా నాన్న అట్లకి ఫీడింగ్ పెడతాడు. ఫీడింగ్ చేసేటప్పుడు నేను కూడా మా నాన్నకి హెల్ప్ చేస్తాను. తర్వాత ఈ నాతో ఎంచక్కా ఆడుకుంటాయి. చూడండి ఎలా ఆడుకుంటున్నాయో. వీటికి పేరు ఇంకా పెట్టలేదు. మీరు చూసి పెట్టండి, కామెంట్స్లో పెట్టండి, చూద్దాం. ఇంతకీ ఇవి ఎక్కడివి అనుకుంటున్నారా? మా ఇంటి పక్కన ఒక పెద్ద చెట్టు ఉండిద్ది. ఆ చెట్టులో నుంచి మా ఇంటి వెంటిలేటర్లకి ఒక ఉడత వచ్చి 2 పిల్లల్ని పెట్టుకుంది. అయ్యే వచ్చి చూసేసరికి అవి కింద పడిపోయి ఉన్నాయి. మా నాన్నోళ్ళు నేను వచ్చేదాకా వాటిని జాగ్రత్త చేసి ఉంచారు. నేను వాటిని చూడంగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అవి చూడండి ఇప్పుడు నాతో ఎలా ఆడుకుంటున్నాయో. వాటికి ఇప్పుడు దానిమ్మ రసం, పాలు, మళ్ళీ కుక్క పిల్లల కోసం పౌడర్ వేస్తారు కదా, దాన్ని యూజ్ చేస్తున్నాం. మాకు తెలిసినంత వరకు మేము దీన్ని ఫీడ్ చేస్తున్నాము. మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎలాంటి ఫుడ్సో ఎలాంటివో మొత్తం కామెంట్ సెక్షన్లో పెట్టండి. ప్రతిరోజు ఉడతలకి సంబంధించిన వ్లాగ్స్ పెడతాము. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఇంకా బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే షేర్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ మీ ముందుకు తెస్తాను. నేను స్కూల్కి వెళ్ళకపోయే ముందు ఒకసారి ఫీడింగ్ ఇస్తాను. మధ్యాహ్నం వేళ మా నాన్న ఫీడింగ్ ఇస్తారు. సాయంత్రం మా నాన్న ఫీడింగ్ ఇచ్చేటప్పుడు నేను హెల్ప్ చేస్తాను. తర్వాత వాటిని నేను కలిసి చాలా అంచక్కా ఆడుకుంటాము. హాయ్ ఫ్రెండ్స్, అవి నాకు ఎంత దగ్గరగా ఉంటాయో మా చెల్లి అంత వాటికి దూరంగా ఉండిద్ది. మా చెల్లికి కూతాయి భయం. అవి దగ్గరికి వస్తే మా చెల్లి అంత దూరంగా వెళ్ళింది. ఏం చేద్దాం, త్వరలో ఒకరోజు వీలైతే హోమ్ టూర్ వీడియో ఒకటి పెడతాము. నచ్చితే చూసేయండి. మా ఉడతలు ఎలా వచ్చినాయి, అవి ఏం తింటాయి మొత్తం మీకు అందజేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ ఉడతలు వచ్చిన తర్వాత వాడు టైం ఎక్కువగా ఫోన్కి ఎడిక్ట్ అవ్వకుండా ఫోన్ నుంచి దూరం అయిపోయి ఆ ఉడతలతో ఎక్కువగా టైం స్పెండ్ చేయడం మొదలుపెట్టాడు. చక్కగా ఆడుకుంటూ ఉంటాడు. అవి వాడి కోసం పరిగెత్తుతూ ఉంటాయి. వాడితో పాటు వాడి చెల్లి దగ్గరికి కూడా వెళ్ళాలని ప్రయత్నం చేస్తాయి. అయితే వాడి చెల్లికి అవి అంటే చాలా భయం. అవి దగ్గరికి వస్తుంటే పారిపోతూ ఉంటుంది. వాడి చెల్లి వాటితో టైం స్పెండ్ చేస్తూ ఉంటే, అబ్జర్వ్ చేస్తుంటే మాకు అసలు సమయమే తెలియదు. ఆ విధంగా ఈ ఉడతలు వచ్చిన దగ్గర నుంచి మాకు అదొక కొత్త ప్రపంచంలో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. త్వరలో ఇంకో వీడియోలో మీతో కలుస్తాను.